మునిపెన్నడూ లేని విధంగా ప్రస్తుత రోజుల్లో పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర మానసిక కల్లోలం చోటు చేసుకుంది. చదువు ఒత్తిళ్లు వారిని చిత్తు చేస్తున్నాయి. దీంతో వారు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీ చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు కాలేజీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సైకియాట్రిస్ట్ డాక్టర్ నితిన్తో మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ప్రస్తుత కాలంలో ప్రజలు చాలామంది మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతిని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి మానసిక ఇబ్బందులు అనేవి, ఇలాంటి వ్యాధులు అనేవి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చదువుతున్న పిల్లలు, వాళ్ళు చదువు వల్ల అలాగే టీచర్స్ పెట్టే ప్రెషర్స్ వల్ల చాలా మానసిక వేదనకి గురై వాటి ద్వారా అనేక అంటే ఇబ్బందులకి అయితే వాళ్ళు గురవడం వల్ల చనిపోవడానికి కూడా ఇలాంటివి దారి తీస్తున్నాయని చెప్పాలి. సో ప్రస్తుత కాలంలో నారాయణ చైతన్య లాంటి కాలేజ్లో చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకునే స్థితి వరకు వచ్చింది. సో దీని అంతటికీ కారణం ఏంటి, వాళ్ళు అంటే మానసిక ఇబ్బందులు ఎంతలా దారి తీస్తున్నాయనే దాని మీద మనతో పాటు సైకాట్రిస్ట్ డాక్టర్ నితిన్ కొండాపురం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కాలంలో స్టూడెంట్స్ ఇలా ఎక్కువగా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే? మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళపైన పెట్టే ఎక్స్పెక్టేషన్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక ఇంటర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐఐటీలోనే చదవాలి, లేకపోతే వాళ్ళు టాప్ ర్యాంక్లోనే ఉండాలి అని పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళకి చెప్పి పంపిస్తారో చాలా ఒత్తిడి పెట్టి పంపిస్తారు. నువ్వు ఐఐటీలో చదివితే కానీ నీకు మంచి ఉద్యోగం రాదు, నువ్వు ఐఐటీలో చదవకపోతే నీకు మంచి శాలరీ అన్నది రాదు, లేకపోతే మంచి ఫ్యూచర్ ఉండదు అని చెప్పి పేరెంట్స్ పెట్టే ఒత్తిడి ఒకవైపు అయితే, రెండోది ఈ కాలేజెస్లో అక్కడ ఉన్న రిగరస్ ట్రైనింగ్. అంటే పొద్దున 6 గంటలకే లేపించి 7 అవర్స్ కంటిన్యూస్గా క్లాసెస్ ఉండి, దాని తర్వాత ఓన్లీ ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు మాత్రమే లంచ్ పీరియడ్ ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ అని చెప్పి నిద్ర అన్నది లేకుండా మిగిలిన 16 గంటలు వాళ్ళకు అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళు బుక్ ముందు చదువుతూనే ఉండాలి. ఇట్లాంటి ఒత్తిడి వల్ల పిల్లలు వాళ్ళకి అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అని వాళ్ళపైన కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల పట్ల? సో మెయిన్ థింగ్, ఎప్పుడైతే ఇట్లాంటి కాలేజెస్లో జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మీ పిల్లలకి ఏది ఇష్టమో అది చూడండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక సర్వే ప్రకారము ఐఐటీస్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు పనిచేసే తీరు, అంటే దేర్ ఎంప్లాయబిలిటీ అంటాం, వాళ్ళు పనిచేసే కెపాసిటీ ఓన్లీ 10 to 12% ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకున్న ఏదైతే ఇంజనీరింగ్ చదువుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తారో ఓన్లీ 10 to 12% మాత్రమే వాళ్ళు పని చేయగలుగుతారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక కేసు మాకు ఎమర్జెన్సీలోకి వచ్చింది. అమ్మాయికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, కానీ వాళ్ళ నాన్న అమ్మాయిని ఒత్తిడి పెట్టి జేఈఈ మెయిన్స్ రాయమని చెప్తున్నాడు. అమ్మాయి ఏమో నాకు లేదు నాన్న, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే ఉంది అని చెప్తుంది. కానీ ఆ ఒత్తిడికి అమ్మాయికి 2 రోజుల నుంచి వామిటింగ్స్, తలకాయ నొప్పి ఎక్కువైపోవడం, దాని తర్వాత చేతులు కాళ్ళు మొత్తం చల్లగైపోవడం, వణుకు రావడం. సో ఇలాగ చేసి అమ్మాయి జేఈఈ రాసింది. జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకే వచ్చింది. కానీ ఇప్పుడు తన మైండ్లో ఏముంది అంటే తను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని. పేరెంట్స్ ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ చూడకుండా వాళ్ళకి నచ్చింది చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఒక స్టూడెంట్స్లోనే కాకుండా చాలామంది ఇలా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నిటికీ అసలైన కారణాలు ఏంటి అంటారు ఈ కాలంలో? ఈ కాలంలో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే మెయిన్ థింగ్ ఫస్ట్ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఇంపార్టెంట్, ఐక్యూతో పాటు ఈక్యూ అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్. అంతెందుకు ఐఐటీలో చదువుకున్న వాళ్ళకి ఒక చెక్ రాయడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. లేదా బయటకు వెళ్ళి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే వాళ్ళు వాళ్ళ ఫోన్లో తీసి గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తారే కానీ ఇంకొక 2-3 అడగాలనే వాళ్ళలో ఆ ఐడియా అనేది ఉండదు. ఇప్పుడు మెడికేషన్ ద్వారా తగ్గుతుంది అంటారా ఈ మానసిక ఇబ్బందులు అనేవి? ఎంతవరకు తగ్గుతాయి? ఇప్పుడు ఇట్లాంటివి యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నవి డెఫినెట్గా మెడిసిన్స్ అన్నవి కంప్లీట్లీ సేఫ్, ఎటువంటి అడిక్షన్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. దాంతోపాటు కౌన్సిలింగ్ అన్నది కూడా చాలా ముఖ్యం. మెడికేషన్స్తో పాటు మనం కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు తొందరగా కోలుకుంటారు. సో ఇక్కడ చూస్తే మెడికేషన్స్ ఇంపార్టెంటే, కౌన్సిలింగ్ ఇంపార్టెంటే. అండ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలంటే అవసరం లేదు. మ్యాక్సిమం 1 నెల కానీ 2 నెలలు కానీ మెడికేషన్స్ తీసుకొని ఆ 2 నెలల్లో అంటే 8 వారాల్లో వాళ్ళు ఒక 4 నుంచి 5 సెషన్లు వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకున్నారు అంటే వాళ్ళు బాగా తొందరగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది.
అండ్ దే విల్ డూ గుడ్ ఇన్ దేర్ లైఫ్. సో ఇప్పుడు మనం డాక్టర్ గారు చెప్పినట్లుగా చూసుకుంటే కనుక మానసిక ఇబ్బందులకు ఎక్కువగా గురి కావడానికి రీజన్స్ అనేవి అనేకగా చెప్పారు. ఇక్కడ అంటే ఎక్కువ స్క్రీన్కి అలవాటు పడడం కానీ, అలాగే ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం కానీ, అలాగే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల పిల్లల్లోని అలాగే పెద్దల్లో కూడా ఇలాంటి ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. సో వీటన్నిటికీ కూడా తప్పకుండా ఇవి పీక్ స్టేజ్లో ఉంటే డాక్టర్ని కలవాలి. ఇక్కడ మెడికేషన్తో పాటు డాక్టర్లు చెప్పే మాటలు అంటే మనం ఈ మెడిటేషన్ లాంటి పనులు కూడా చేస్తే వీటి నుంచి మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా చేసుకుంటున్న సూసైడ్స్ని కూడా తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ భరత్తో రామలక్ష్మి, హైదరాబాద్.